హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీలో 20వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. మొదటి 19 గ్రాండ్ టెస్ట్లో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని వీడియోలు చూడండి, మంచి మార్కులు సాధించండి. ఆల్ ది బెస్ట్. మరి టాపిక్లోకి వెళ్తే మొదటి పెట్టండి. తన విద్యార్థుల ప్రవర్తనను ప్రవర్తించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడుగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏమిటి? 1 సంచరిత పరిశీలన, 2 సాధారణ పరిశీలన, 3 అసంచరిత పరిశీలన, 4 స్థూల పరిశీలన. తను కూడా ఉపాధ్యాయుడు కూడా పాల్గొన్నాడు కాబట్టి అది సంచరిత పరిశీలన అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. క్రింది వాటిలో సరైన ప్రవచనం ఏమిటి? 1 వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము. మరి ఆన్సర్ చూసినట్లయితే సరైన ప్రవచనం వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క సమయంలో వికాసం అత్యంత వేగంగాను, ఒక్కొక్క దశలో కొద్దిగా తక్కువగాను ఉంటుందండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ ఏమిటి? 1 ముద్దు మాటల దశ, 2 ప్రాగ్భాషా దశ, 3 భాషావగాహన దశ, 4 శబ్దానుకరణ దశ. ఆన్సర్ చూసినట్లయితే 3వ దశ శబ్దానుకరణ దశ. నెక్స్ట్ బిట్ అండి. దమనం చేయబడిన అచేతనంలోని భావనలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్ ఏమిటి? 1 స్వేచ్ఛా సంసర్గం, 2 సమగ్రాకృతి, 3 స్వప్న విశ్లేషణ, 4 సమ్మోహనం. మరి ఆ చెప్పబడినటువంటి టెక్నికే సమగ్రాకృతి. నెక్స్ట్ 5th పెట్టండి. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏమిటి? అంటే అనువంశికత గురించి ఎవరు చెప్పారని. 1 పియర్సన్ డార్విన్ కుటుంబం, 2 ఫ్రీమన్ మిల్డ్రెడ్ రూత్, 3 స్కోడెక్ పెంపుడు జంతువులు పెంపుడు శిశువులు, 4 గార్డన్ జిప్సీ పిల్లలు. ఆన్సర్ చూసినట్లయితే పియర్సన్ డార్విన్ కుటుంబం అనువంశికత ప్రభావాన్ని అధ్యయనం చేశారు. నెక్స్ట్ అండి. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం ఏమిటి? 1 ఏకాంతర క్రీడ, 2 సమాంతర క్రీడ, 3 సహకార క్రీడ, 4 దౌర్జన్య క్రీడ. మరి పిల్లలతో సమాంతర క్రీడను సాంఘికృత్యంగా చెప్పబడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 7వ బిట్. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత ఏమిటి? 1 మాతృ పితృ ప్రవృత్తి కోపం, 2 కుతూహలం భయం, 3 నవ్వు ఉత్సాహం, 4 నిర్మాణం జుగుప్స. మరి సహజాతాలు అంటే నవ్వు ఉత్సాహం అనేది వస్తుందండి, ఉద్వేగాలకు సంబంధించి. నెక్స్ట్ బిట్టు. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అపివర్యాత్మక భావనా లోపం ఈ దశకు సంబంధించినది. 1 ఇంద్రియ ప్రచాలక దశ, 2 పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 పూర్వ ప్రచాలక దశ. ఈ లోపం ఈ పూర్వ ప్రచాలక దశ గల పిల్లల్లో ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన ఏమిటి? 1 అభిరుచి, 2 సహజ సామర్థ్యం, 3 వైఖరి, 4 నిష్పాదన. ఆన్సర్ చూసినట్లయితే వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సహజ సామర్థ్యం చూపిస్తుంటుందండి, ఇండికేట్ చేస్తుంటుంది. నెక్స్ట్ 10వ పెట్టండి. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది. 1 పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయి, 2 సంప్రదాయ నైతిక స్థాయి, 3 స్వీయ ఆమోద నైతిక లేదా ఉత్తర సాంప్రదాయ స్థాయి, 4 సహజ నైతిక స్థాయి. మరి
ఇక్కడ శిక్షలో తప్పించుకోవడానికి విధేయత కలిగినటువంటి స్థాయే పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. మరి ఈ స్థాయిలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్, పిల్లవానికి వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏమిటి? 1 ప్రతిగమనం, 2 తాదాత్మీకరణం, 3 ప్రక్షేపణం, 4 ఉపసంహరణ. మరి చివరికి పాల్గొనలేదు అంటే తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఆన్సర్ ఉపసంహరణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ ఏమిటి? 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 ఉపగమ పరిహార. ఒకటి ఇష్టము ఒకటి అయిష్టం కాబట్టి ఉపగమ పరిహార. నెక్స్ట్ 13 పెట్టండి. క్రింది వానిలో గౌణ అవసరం ఏమిటి? 1 ఆహారం, 2 గుర్తింపు, 3 నిద్ర, 4 నీరు. ఆన్సర్ చూసినట్లయితే గుర్తింపు అనేది గౌణ అవసరం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమాలు ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఇవన్నీ కూడా సంసిద్ధత నియమం, అభ్యాస నియమము, ఫలిత నియమం అనేవన్నీ కూడా యత్నదోష అభ్యసన సిద్ధాంతంలో ఉంటాయి. నెక్స్ట్ 15 బిట్ చూద్దామండి. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం ఏమిటి? ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా ఉంటాయి. 1 ప్రత్యక్ష పునర్బలనం, 2 పరోక్ష పునర్బలనం, 3 స్వీయ పునర్బలనము, 4 రుణాత్మక పునర్బలనము. మరి ఆన్సర్ ఎదుటి వాళ్ళ నుంచి ఏమీ ఆశించడం లేదు కాబట్టి స్వీయ పునర్బలనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ శృతి రకములో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఎక్కువ కాలం గుర్తుంచుకునే శృతి ఎప్పుడు అంటే 1 బట్టి స్మృతి, 2 స్వల్పకాలిక స్మృతి, 3 నిష్క్రియాత్మక స్మృతి, 4 క్రియాత్మక స్మృతి. ఆన్సర్ చూసినట్లయితే ఎప్పుడైతే చేసి నేర్చుకుంటాడో అప్పుడే ఎక్కువ కాలం గుర్తుంచుకుంటాడు కాబట్టి ఆన్సర్ 4 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ 17 బిట్ చూద్దామండి. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఇలా పిలుస్తారు. ఎప్పుడూ చూడలేదు కానీ చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఎలా పిలుస్తారు? 1 జైగార్నిక్ ప్రభావం, 2 హలో ప్రభావం, 3 డెజావు, 4 గెస్టాల్ట్ ప్రభావం. ఆన్సర్ డెజావు అండి. డెజావు అంటే చూడకపోయినా చూసినట్లు భ్రమ కలగడం, అనుభూతి చెందినట్టు అనిపించడం. నెక్స్ట్ 18 పెట్టండి. క్రింది వానిలో శృతిని పెంచేది ఏమిటి? 1 దమనం, 2 అనుపయోగం, 3 అవరోధం, 4 ప్రేరణ. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 ప్రేరణ. 19 పెట్టండి. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చారించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. 1 అనుకూల బదలాయింపు, 2 ప్రతికూల బదలాయింపు, 3 ద్విపక్ష బదలాయింపు, 4 శూన్య బదలాయింపు. ఆన్సర్ ప్రతికూల బదలాయింపు జరుగుతుందండి. విదేశీ భాషను సరిగ్గా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావం ఎప్పుడూ కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఆన్సర్ 2 ప్రతికూల బదలాయింపు అవుతుందండి. నెక్స్ట్ 20 బిట్ చూద్దామండి. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడాన్ని ఏమంటాము? 1 పునర్బలనం, 2 అయత్న సిద్ధస్వాస్థ్యం, 3 సామాన్యీకరణం, 4 విరమణ. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 విరమణ అండి.
నెక్స్ట్ 21వ బిట్ అండి. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం 1 ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు, 3 నమ్యత గల పరీక్షా విధానం, 4 విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. ఆన్సర్ చూసినట్లయితే శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నెక్స్ట్ బిట్ అండి 22వ బిట్ అండి. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి? 1 ధారణ, 2 పునరుత్పాదకం, 3 అవధానం, 4 పునర్బలనం. మరి ఆన్సర్ చూసినట్లయితే అవధానం, మొదటి అంశమే అవధానం. ఇంత మంచి బిట్లను అందిస్తున్న ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకు అందించేయాలను. మరి నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో 1 బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించనిది 1 సన్నద్ధత, 2 విశ్లేషణ, 3 విషయ నిర్మాణము, 4 వరుస క్రమం. మరి ఆన్సర్ చూసినట్లయితే సంబంధించినది విశ్లేషణ అండి. బ్రోనర్ యొక్క బోధన సిద్ధాంతానికి సంబంధించినది విశ్లేషణ. నెక్స్ట్ బిట్ చూద్దామండి 24వ బిట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అని 19వ గ్రాండ్ టెస్ట్లో చెప్పడం జరిగింది. అలాంటివి వస్తూ ఉంటాయి. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 1 5 ఉపాధ్యాయులు ప్లస్ 1 సైన్స్ ఉపాధ్యాయుడు, 2 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 భాష ఉపాధ్యాయుడు, 3 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 4 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ 1 ప్రధాన ఉపాధ్యాయుడు. ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 4 5 ప్రాథమిక ఉపాధ్యాయులు 1 ప్రధాన ఉపాధ్యాయుడు. 550 ప్లస్ ఉంటే ఖచ్చితంగా 1 ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. 30:1 రేషియోలో విద్యార్థుల ఉపాధ్యాయుడు నిష్పత్తి ఉండాలి. ఇది ఎన్సిఎఫ్ యాక్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం. నెక్స్ట్ పెట్టండి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం ఏమిటి? 1 సంరక్షించే పాఠశాల సిబ్బంది, 2 సమీపంలో పాఠశాల, 3 సౌకర్యవంతమైన టాయిలెట్లు, 4 బరువైన పుస్తకాల సంచులు. మరి అసౌకర్యం కలిగించేదే మనకు క్లియర్గా అర్థమవుతుంది, బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి 26వ బిట్టు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రకంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. 1 ప్రజాస్వామ్యం, 2 నిరంకుశం, 3 జోక్యరహిత, 4 మిశ్రమ. మరి ఇది సభ్యుడు స్వేచ్ఛగా ఉన్నప్పుడు జోక్యరహిత నాయకత్వ శైలి ఉంటుందండి నాయకుల్లో. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం ఏమిటి? 1 నిర్దేశక మంత్రణం, 2 అనిర్దేశక మంత్రణం, 3 శ్రేష్ఠగ్రహణ మంత్రణం, 4 ఆధిపత్య మంత్రణం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2 అనిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్ ప్రతిపాదించారు. 28వ బిట్ చూద్దామండి. క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు? 1 సంపూర్ణ బుద్ధిమాంద్యులు, 2 తీవ్ర బుద్ధిమాంద్యులు, 3 మిత బుద్ధిమాంద్యులు, 4 స్వల్ప బుద్ధిమాంద్యులు. ఆన్సర్ చూసినట్లయితే స్వల్ప బుద్ధిమాంద్యులు విద్య నేర్వగల మానసిక వికలాంగులు. 29వ బిట్ అండి. క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏమిటి? 1 శాస్త్రవేత్తలు, 2 జలపాతాలు, 3 వ్యవసాయ క్షేత్రాలు, 4 జంతు ప్రదర్శనశాల. ఆన్సర్ చూసినట్లయితే బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలు. మరి లాస్ట్ బిట్ అండి 30వ బిట్టు. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారతం ఎంత? 1 10 మార్కులు, 2 20 మార్కులు, 3 25 మార్కులు, 4 15 మార్కులు. మరి ఆన్సర్ చూసినట్లయితే స్లిప్ టెస్ట్కు 20 మార్కులు ఇస్తారండి. మరి ఇంత మంచి వీడియోలను ఇంత మంచి బిట్లను అందిస్తున్న ఈ హరీష్
స్టూడెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.